మళ్ళీ మళ్ళీ తగ్గిపోతాయి. మంచిది. ప్రభాకర్ అన్న, గౌరవ శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారిని రైతాంగాన్ని ఆశీర్వదించమని చెప్పి కోరుతున్నా. గౌరవనీయులు పెద్దలు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, నాకు పెద్దన్న లాంటి వాడు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా గౌరవనీయులు మరి స్థానిక శాసనసభ్యుడు హరీష్ రావు గారికి, మరి మా శాసన మండలి సభ్యులు, శాసన మండలి చైర్పర్సన్ గుత్తా సుగంధర్ రెడ్డి గారికి, మరి శాసన సభ స్పీకర్ గారికి ప్రసాద్ అన్న గారికి, మరి మా పొన్నం గౌరవ మంత్రివర్యులు మా పొన్నం అన్న గారికి, మరి అదేవిధంగా మరి శ్రీహరి అన్న గారికి, గౌరవ మంత్రి గారికి, మరి వేదిక మీద ఉన్న గౌరవ ఎంపీ గారు రఘునందన్ రావు గారికి, మరి దేశపతి అన్న గారికి, డాక్టర్ యాదవ్ రెడ్డి ఎమ్మెల్సీ గారికి, మరి గౌరవ కలెక్టర్ గారికి, కోదండరెడ్డి గారికి, మరి మా మాజీ శాసన మండలి సభ్యులు రాములు గారికి, మరి వేదిక మీద ఉన్న మరి మార్క్ఫెడ్ అధ్యక్షులు గారికి, మిగతా అధికారులకు, మరి మీడియా మిత్రులకు, సిద్దిపేట జిల్లా నుంచి నలుమూల ప్రభుత్వ కార్యక్రమం మీద అభిమానం ఉంటే, రైతుల పట్ల అభిమానం ఉంటే ఏ పార్టీ అయినా సరే మాట్లాడకుండా కూర్చోండి. ఇక్కడ పార్టీలకి స్థావు లేదు. రైతుల కార్యక్రమం అందరూ కూర్చోవాలి. ఇంకా వెనక కూడా అందరూ కూర్చోవాలి. అందరూ సిద్దిపేట జిల్లా నెర్మెట రైతు మేళలో ఉధృత పరిస్థితి నెలకొంది. వేదిక ముందు కాసేపు గందరగోళం జరిగింది. ఇక బీఆర్ఎస్ కార్యకర్తలతోటి మంత్రి పొన్నం ప్రభాకర్ వాగ్వాదంకి దిగారు. రైతులు ఈ యొక్క కార్యక్రమానికి ఆ రోజుల్లో తెలంగాణలో ఆయిల్ ఫామ్ అంటే తెలియనటువంటి రోజుల్లో ఇరిగేషన్ మంత్రిగా నా జిల్లాకు వచ్చినప్పుడు నా జిల్లాలో నా తోటలో చూసి ఎట్టి పరిస్థితుల్లో అన్న మన జిల్లాలో కూడా నా జిల్లాలో కూడా ఏపించమంట. కార్యకర్తలందరూ కూడా దయచేసి కూర్చోవాలి. స్పీకర్ గారు, కౌన్సిల్ చైర్మన్ గారు, గౌరవ మంత్రులు వచ్చినప్పుడు వారికి మర్యాద ఇవ్వడం మన సంస్కృతి, మన సాంప్రదాయం. ఒక్కరు కూడా మాట్లాడొద్దు, ఒక్కరు కూడా నిలబడొద్దు. నిశ్శబ్దంగా ఒక్క నిమిషంలో కూర్చోవాలి. వాళ్ళకు లేకపోయినా మనకు విఘ్నత ఉండాలి. పడండి, ఒక మాట అంటే పడండి, ఏం ప్రాబ్లం లేదు. కూర్చో